హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు అయితే మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద బేసిక్ లెవెల్లో టూ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇదండి. ఏంటి అడిగాడు, ఈ సర్క్యూట్ లో కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఇది నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అట్ విచ్ పవర్ ట్రాన్స్ఫర్ టు ఇట్ ఈస్ 25% ఆఫ్ మ్యాక్సిమం డెలివరబుల్ పవర్. అంటే మనకి ఏంటి అడిగాడు, ఈ సర్క్యూట్ లోని ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ ఆర్ వాల్యూ ఎలా వస్తుందంట, ఎప్పుడైతే ఎంతైతే మ్యాక్సిమం పవర్ డెలివర్ అవుతుందో, అంటే వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ దేనికి ఈక్వల్ అన్నాడు, మాక్సిమం డెలివరబుల్ పవర్ కి 25% చేసి తీసుకుంటే ఎంతైతే వస్తుందో అదే ఆర్ వాల్యూ అన్నాడు. సో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, మాక్సిమం డెలివరబుల్ పవర్. యూజింగ్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మనం అయితే సాల్వ్ చేస్తాం. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, మాక్సిమం పవర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే ఏం చెప్పాను, ఎప్పుడైతే ఈ థియరం ఏం చెప్తుంది, ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ అన్నది సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మాక్సిమం పవర్ అనేది లోడ్ కి సోర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. సో లోడ్ రెసిస్టెన్స్ అన్నది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోడ్ రెసిస్టర్ వాల్యూ మనకు ఐ మీన్ సో ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం కనుక్కోవాలి. అది నథింగ్ బట్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. లెట్ us సాల్వ్ ది థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్స్ రెసిస్టెన్స్. ఫైండింగ్ RTH. ఓకే, ఏం చేయాలి, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ చేసినప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్ ఏమైనా ఉంటే వాటిని ఇన్యాక్టివేట్ చేయాలి. అంటే కరెంట్ సోర్సెస్ ఉంటే ఓపెన్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి. అక్రాస్ ఏ టెర్మినల్స్ మధ్య అయితే అక్రాస్ ఏ టెర్మినల్స్ అయితే అడిగాడో ఆ టెర్మినల్స్ అక్రాస్ లోడ్ రెసిస్టర్ ని మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కరెంట్ సోర్స్ ఉంది కదా, కరెంట్ సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేద్దాం. నెక్స్ట్ కరెంట్ సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే టెర్మినల్స్ ఏంటి, ఇది ఏ ఇది బి. ఇక్కడ నుంచి చూస్తే వచ్చిందే థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఎంత ఇది, 1 ఓం. సో థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 1 ఓం. నథింగ్, ఇంకా నెట్వర్క్ ఏం లేదు, ఓన్లీ 1 ఓం రెసిస్టర్ ఉంది. బేసిక్ లెవెల్ ప్రాబ్లం అంటే ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, VTH క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫార్ములా ఏంటి, ఒకసారి రాస్తున్నాను ఇక్కడ. పవర్ మాక్సిమం పవర్ డెలివర్డ్ టు ద లోడ్ ఫార్ములా ఏంటండి, VTH స్క్వేర్ బై 4 ఇంటూ RTH. మనకి ఇక్కడ RTH వచ్చింది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది VTH అంటే థెవెనిన్స్ వోల్టేజ్. థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఏ బ్రాంచ్ అక్రాస్ అయితే మనం కావాలో ఆ బ్రాంచ్ ని రిమూవ్ చేయాలి. అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఇండిపెండెంట్ సోర్సెస్ ని అలానే ఉంచాలి. అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నట్లయితే డిపెండెంట్ సోర్సెస్ ని మనం ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేసి సాల్వ్ అయితే చేయాలి. సో సర్క్యూట్ ఏంటి, ఇదే కదా 1 amp సోర్స్. ఓకే, డైరెక్ట్ గా అలానే ఉంచుతాం. ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అలానే ఉంచాము. రెసిస్టెన్స్ ఎంత, ఇది 1 ఓం. ఇవి టెర్మినల్స్ ఏబి. మనకి ఇక్కడ కావాల్సింది VTH కావాలి. VTH అంటే నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ అక్రాస్ ఏ టెర్మినల్స్, ఏబి టెర్మినల్స్. సో నథింగ్ బట్ ఇక్కడ ఫ్లో అవుతున్న ఇక్కడ 1 amp ఏదైతే కరెంట్ సోర్స్ ఉందో ఆ కరెంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఓన్లీ 1 ohm బ్రాంచ్ లోకి వస్తుంది. ఇంకో పాత్ లేదు, ఇంకో బ్రాంచ్ లేదు. ఇటు సైడ్ ఏమైనా వస్తుందో రాదు, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కరెంట్ ఓన్లీ ఫ్లోస్ త్రూ ది క్లోజ్డ్ సర్క్యూట్. సో ఈ 1 ampere కరెంట్ అంతా కూడా 1 ohm రెసిస్టర్ లోకి వస్తుంది. సో ఏమవుతుంది ఇప్పుడు, VTH is equal to 1 ampere into 1 ohm. That means 1 volt. VTH is equal to ఎంత వచ్చింది, 1 volt వచ్చింది. సో VTH వచ్చింది అండ్ అలానే మనకి RTH వాల్యూ వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫైండింగ్ మాక్సిమం పవర్, ఫైండింగ్ Pmax యూజింగ్ ఫార్ములా ఏంటది, మాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4 RTH. సో VTH అంటే ఎంత, 1 volt హోల్ స్క్వేర్ బై RTH వాల్యూ ఎంత వచ్చింది, 1 ohm. సో 1 by 4 into 1 4 is equal to
0.25 వాట్స్. ఇది మనకు వచ్చిన Pmax. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి చెప్పాడు, వాల్యూ ఆఫ్ ఆర్ అన్నది ఇప్పుడు 25% ఆఫ్ ది మాక్సిమం పవర్ డెలివరబుల్ పవర్, అంటే మాక్సిమం డెలివరబుల్ పవర్. మాక్సిమం డెలివరబుల్ పవర్ అంత వచ్చింది మనకి 0.25 వచ్చింది. అందులో 25% వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ 0.25, అంటే 1/4 ఇంటూ 0.25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/4 ఇంటూ 1/4 కదా, 1/16. 1/16 అంటే ఎంత అండి దాని వాల్యూ, 1/16 అంటే అప్రాక్సిమేట్లీ 1.25 మిలియోమ్స్ లైక్ వస్తుంది. లెట్ us సాల్వ్ హియర్. 16 ఇది 1, 10 అంటే 0. ఇక్కడ 0 అంటే 16 6 ఆర్ 96, 4 0, 16 2 సార్ 32, 8 0, 16 5 సార్ 80. సో దట్ మీన్స్ క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మనం ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత, ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.0625 ఓమ్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 62.5 మిల్లీ ఓమ్స్, 62.5 మిల్లీ ఓమ్స్ అని కూడా రావచ్చు. ఇదే రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ యాజ్ పర్ ది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మనం అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్, అదే బేసిక్ లెవెల్ ప్రాబ్లం 1 ఇది. నెక్స్ట్ మనం బేసిక్ లెవెల్ ప్రాబ్లం 2 అయితే సాల్వ్ చేద్దాం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం అండి, బేసిక్ లెవెల్ ప్రాబ్లం 2. ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్లోని, ఈ సర్క్యూట్ ఇచ్చాడు, ఈ సర్క్యూట్లో ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవ్వాలి, వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ద అబవ్ సర్క్యూట్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద మాక్సిమం పవర్ ఫ్రమ్ ద సోర్స్. ఈ సోర్స్ నుంచి ఈ రెసిస్టెన్స్ వాల్యూ మాక్సిమం పవర్ తీసుకోవాలి అంటే ఈ వాల్యూ ఆ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ ఎంత ఉండాలి అని మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. సో దానికి ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇండైరెక్ట్ గా వాడు ఏంటి అడుగుతున్నాడు, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు, అంతే కదా. మనం క్యాలిక్యులేట్ చేస్తే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ఫార్ములా ఏంటి, Pmax = VTH²/4 RTH. లేదా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఏం చెప్తుంది, ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుందో, లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నెట్వర్క్ కి ఈక్వల్ అవుతుందో, అప్పుడే మాక్సిమం పవర్ అన్నది సోర్స్ నుంచి లోడ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, థెవెనిన్స్ రెసిస్టెన్స్. అది చేస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే. లెట్ us సాల్వ్ ఫర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఫైండింగ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటే ఏం చేయాలని చెప్పాను, ఏ టెర్మినల్స్ అక్రాస్ అయితే మనకి థెవెనిన్స్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు, ఆ రెసిస్టర్ లేదా ఆ బ్రాంచ్ మనం ఓపెన్ చేయాలి అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని ఇన్యాక్టివ్ చేయాలి. అంటే కరెంట్ సోర్సెస్ ని ఓపెన్ చేయాలి, ఇండిపెండెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేస్తాం, 12 volts వోల్టేజ్ సోర్స్ ని ఇలాగా షార్ట్ చేస్తాం. అండ్ మనకి రెసిస్టెన్స్ ఆర్ అడిగాడు, అంటే ఆ ఏబి టెర్మినల్స్ మధ్యలో ఉంది కాబట్టి ఆ ఏబి టెర్మినల్స్ లోడ్ ని రిమూవ్ చేస్తాం. సో ఇదంతా 4 ohms, ఇది 8 ohms, ఇది థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్. సో దట్ ఇంప్లైస్ RTH ఈజ్ ఈక్వల్ టు, ఈ టూ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయండి, 4 ohms 8 ohms ప్యారలల్ లో ఉన్నాయి. టూ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, R1 R2/R1 + R2. అంటే ఇక్కడ R1 4 అనుకుంటే, R2 8 అనుకుంటే 4 × 8/4 + 8, దట్ మీన్స్ 32/12, దట్ మీన్స్ 8/3 ohms. ఇదే థెవెనిన్స్ రెసిస్టెన్స్. అండ్ ఎప్పుడైతే ఈ ఆర్ వాల్యూ అన్నది ఈ 8/3 ohms కి మ్యాచ్ అవుతుందో, ఎప్పుడైతే అప్పుడు మాత్రమే సోర్స్ నుంచి ఈ రెసిస్టెన్స్ ఆర్ కి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్ వాల్యూ 8/3 ohms అవుతుందో అప్పటి నుంచి ఈ సోర్స్ నుంచి మాక్సిమం పవర్ అన్నది రెసిస్టర్ ఆర్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో ఇవేనండి మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద బేసిక్ ప్రాబ్లమ్స్.
మనం నెక్స్ట్ వీడియోలో మోడరేట్ లెవెల్లో 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాము. సో ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం అండ్ ఇది సెకండ్ ప్రాబ్లం. మోడరేట్ లెవెల్లో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చే లెక్చర్లో 2 అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. With that, we can conclude maximum power transfer theorem. Then we will go for another theorems like reciprocity theorem or Milliman's theorem, like that. And that's all for today. And thank you so much. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు అని. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. And thank you. Once again, thank you all.